అసలు నా ఉద్దేశంలో సినిమాకి పాట అక్కర్లేదు అసలు. అందని నీడే అందనిదా. ఎందుకంటే నాకు అనిపిస్తున్నారంటే దీంట్లో నీ మాట సహాయం కూడా ఉంది కదా. మీకు షీఫర్స్ పెన్ ఇచ్చాము, బాండ్ పేపర్ ఇచ్చాము, ఎయిర్ కట్టర్ రూమ్లో కూర్చోపెట్టాము. పాట రాకపోవడానికి మా అంటానికి లేదు కదా. డుక్ 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 డింగ్ 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 డింగ్. ఇప్పుడు కూడా చెప్పకుండా ఉండాలి. నేను చెప్పకుండా ఉంటే మగవాడిని అయిపోతాను. కె విశ్వనాథ్ గారి గురించి తెలుగువారికి, విదేశాల్లో ఉన్న తెలుగువారికి ప్రత్యేకించి ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలే ఆయన గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాయి. అటువంటి విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి ఇండియా గేట్ నుంచి రావడం జరిగింది. ఎందుకు ఇవాళ ఈయన ఇంటర్వ్యూ చేయాలి అంటే, చాలామందికి విశ్వనాథ్ గారు అంతకుముందు ఆత్మగౌరవం, కలిసి వచ్చిన అదృష్టం వంటి సినిమాలు ఎన్ని చేసినా సిరిసిరి మూవీ నుంచి ఆయన సినిమాల్లో ఎస్ అన్న పదం స్థిరపడుతూ వచ్చింది. ఎస్ ఆయనకి సెంటిమెంటా అని కొంతమందికి డౌట్ కూడా ఉండేది. నిజం చెప్పాలంటే ఆయనకి సెంటిమెంట్ కాకపోయినా ఆయన అభిమానులు అన్వయించుకుంటున్న విషయం ఏంటంటే, సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి, సభ్యత, సంస్కారం ఇవన్నీ ఎస్ సెంటిమెంట్తో కూడినవి. కాకపోతే విశ్వనాథ్ గారి సినిమాల్లోని పాటలకి సంబంధించిన కొన్ని రహస్యాలు చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ రహస్యాలు ఆయన ఇవాళ చెప్పడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఆయన ఇంటికి వచ్చాం. ఆయన ఏం చెప్తారో చూద్దాం రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏమిటి విశేషం? ఎలా వచ్చారు ఇవాళ? ఏం లేదండి, ఇదివరకు చాలాసార్లు మనం పర్సనల్గా కూర్చున్నప్పుడు పాటల గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పేవారు. రాజాగారు వస్తేనే పాటలు అంటే రాజాగారు, అవి తప్ప ఇంకేం మాట్లాడుకుంటాం. అది మాట్లాడినప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్స్ లాగా నాకు అనిపించి అది ప్రజలకు చెప్తే బాగుంటుందని. ఎందుకంటే మీలాంటి రసాత్మ ఉన్నవారు కవులతో కూర్చున్నప్పుడు కొన్ని పదాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ పదాలు వేయలేక కాదు, వాళ్ళు అంతకన్నా గొప్ప కూడా వేయగలరు. కానీ మీకు వాళ్ళకి ట్యూన్ అవ్వడంలో అది బాగా పండుతూ ఉంటుంది. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ గుదిగిచ్చి చూస్తే చాలా వచ్చేసాయి. అది మీ ద్వారా చెప్తే భవిష్యత్ తరాల వారికి, ఒక దర్శకుడు ఇవ్వాల్సిన వాడికి కవితాత్మ ఉండడం ఎంత అవసరం అన్నది ఒక ఎగ్జాంపుల్ అవుతుందని ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టానండి. దానికి మీ కోఆపరేషన్ కావాలి. ఆల్ ద బెస్ట్ సక్సెస్. ఏమిటంటేనండి, యాక్చువల్గా మన కథ కూడా దర్శకుడిదే అయినప్పుడు, కథ అనుకుంటున్నప్పుడు, కథ రాసుకుంటున్నప్పుడే ఈ సిచ్యుయేషన్లో ఈ పాట కావాలి, వస్తే బాగుంటుంది అని కనుక అనిపించినప్పుడు ఆ పాటకి ఏ కంటెంట్ ఉండాలనేది కూడా ఆ మనసులో మెదులుతుంది అనమాట. అసలు నా ఉద్దేశంలో సినిమాకి పాట అక్కర్లేదు అసలు. అది స్పీడ్ బ్రేకర్. కథ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అది స్పీడ్ బ్రేకర్ కిందే వస్తుంది తప్ప, అన్లెస్ ది సాంగ్ ఈజ్ ప్రమోటింగ్ ది స్టోరీ. సాంగ్ ద్వారా కూడా మనం కొంత ఇన్ఫర్మేషను, కథని చెప్పుకుపోతున్నాము అని నడిపిస్తే తప్ప సాంగ్ అనేది అవరోధం. సినిమా కథకు అక్కర్లేదు. ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటా అంటే మధ్యలో ఒక పాట పాడుకోవట్లేదుగా, చర్చ చేసుకుంటున్నాం. సినిమా కథ కూడా అంతే, ఒక కథ అది. అయితే ఏంటంటే నా ఉద్దేశంలో ఎస్పెషల్లీ తెలుగు సినిమా అనే చోట మనకి జానపదంగా మొదలైన పాటలు శ్రమ చేసుకుంటున్నప్పుడు శ్రమ తగ్గటానికి మనం పాటలు పాడుకుంటూ శ్రమను తగ్గించుకునేవాళ్ళం. అలా జీవితానికి అలవాటు పడిపోయినాం. ఇప్పుడు ఏదన్నా ఒక శుభకార్యం వచ్చినప్పుడు పసుపు దంచుకుంటూ పాటలు పాడేవారు. లేదు, ఒక సామాజిక పని చేస్తున్నప్పుడు రోలర్స్ ఇదివరకు లాగి చేస్తున్నప్పుడు నీళ్లు పోస్తూ పాడుకుంటూ ఉండేవారు. పంటలు కోస్తున్నప్పుడు పాడేవారు. ఇవన్నీ కూడా పాటలు మనకి ఏంటంటే జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండిపోయినాయి. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. పని పాట దానికి కరెక్ట్ అయిన ఇది ఆ జోడి, ఆ మాట. అందుకని ఆ పాట అనేది, అయితే ఈ పాట వస్తోంది సుమా అని వాడిని బెదిరించి భయపెట్టి ఈ డ్రెస్ మార్చుకున్నారు కాబట్టి పాట రాబోతోంది అనేటువంటి ముందరగానే సూచన ఇవ్వకుండా, కథలో తెలిసి తెలియకుండా కనుక అది చూపించబడితే దట్ ఇస్ ఎ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ అన్న ఉద్దేశం. యాక్చువల్గా అది మనకు తెలియదు, అమ్మో పాట వచ్చేసింది,
పాట దాంట్లోనే కలిసిపోయి డైలాగ్తోనూ ఆ సీన్ కూడా ముందర వచ్చే సీన్ కూడా దానికి లీడ్ చేసే సీన్ కూడా న్యాచురల్గా కథలో ఒక సీన్ లాగా అయిపోయి దాంట్లోంచి పాట పడటం జరుగుతుంది. అలా మోస్ట్ ఆఫ్ ది 99.9 నేను తీసిన సినిమాలన్నీ కథలు నావి ఇవ్వటం వల్ల నేను రాసుకునేటప్పుడే ఈ సిచ్యుయేషన్లో మరీ ఎట్లాగంటే మూడు రీల్స్ అయిపోయినాయి, ఇక్కడ సాంగ్ లేకపోతే మరి అది బోర్ కొడుతుందేమో అని రైటర్ని పిలిచి, సార్ 3 రీల్స్ అయిపోయినాయండి, మాకు డబ్బు పెట్టుకుంటామంటున్నారు, డార్జిలింగ్ అడచ్చు, ఎక్కడో కథ కావాలి, ప్రేమ అంటే ఏ పాట కావాలి, ఏదో ప్రేమ పాట అండి, ఓ పాట, 2 హీరోయిన్లు డేట్స్ ఉన్నాయి, పాట కావాలి అనేది ఉండకూడదని రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం ఆన్వర్డ్స్ నేను ఆత్మగౌరవం తీసినప్పటి నుంచి కూడా నేను అదే ఉద్దేశంలో ఉన్నాను. అందువల్ల ఏమవుతుందంటే మనం రాసుకునేటప్పుడే స్క్రిప్ట్లోనే ఆల్మోస్ట్ పాట సిచ్యుయేషన్ వచ్చేస్తుంది, సిచ్యుయేషన్కి తగ్గ స్పిరిట్ ఏముంటుంది దాంట్లో, లేదా రఫ్గా ఇలా ఉంటే కంటెంట్ ఇలా ఉంటే బాగుంటుందా అని అనిపించేది కూడా వచ్చేస్తుంది. అవునండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఇది ఏర్పడిపోతుంది. ఇప్పుడు సపోజింగ్ నా ఫస్ట్ పిక్చర్ ఉంది, ఆత్మగౌరవం ఉంది. ఆత్మగౌరవంలో ఆ జమీందారుల ఫ్యామిలీ వాళ్ళ పల్లెటూరు వచ్చి అక్కడ ఆతిథ్యం పొలాలు చూసుకుందామని రేలం గారును మీతో గుమాస్తా అల్లురామలింగ ఇద్దరు వస్తారు. అక్కడ కుర్రాళ్ళు పాట పెడితే బాగుంటుంది వచ్చారు కాబట్టి అని అనుకున్నప్పుడు మహారాజులు వచ్చారు మా ఇంటికి వచ్చారు, మా మంచి వారంట మాకెంతో నచ్చారు, ఏదో అట్లా మహారాజులు వచ్చారు మా ఇంటికి వచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు అంటే బాగుంటుందేమో అని నేను ముందరగానే అనుకుని ఒక మాట అనుకుని చిన్న మాటల్లో అది మహారాజులు వచ్చారు మహారాజా అంటాం మనకి గొప్ప కదా, ఈ దొరగారు వచ్చారు, ఇలాంటివి మనకి ఆ రోజుల్లో పల్లెటూళ్ళు అలా ఉంటే బాగుంటుందని. అట్లాగే ఒక సపోజింగ్ వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే బాగా అలవాటు పడిపోయిన మా లిరిక్ రైటర్స్కి ఇప్పుడు నారాయణ రెడ్డి గారు కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ ఇంకెవరైనా సరే నువ్వేమనుకున్నావు పల్లవి అని అడగటం వరకు వచ్చేసింది. నువ్వేమన్నా అనుకున్నావా అని అంటే వీళ్ళు రఫ్గా ఇట్లా అనుకుంటున్నానండి అని అంటే బాగుంది అని వాళ్ళకి తోచింది అంటే మళ్ళీ ఇంకొకసారి అనేవారు. కృష్ణశాస్త్రి గారు కూడా రాసేవారు. అందుకని అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది బాగుంటే డెఫినెట్గా వాళ్ళు దాన్ని అట్టుపెట్టి నేను మొదట్లో చెప్తా వాళ్ళకి ఇది అబద్ధం అంటే ఇది ఊరికినే నాకు ఫ్లోలో రావాలి కాబట్టి నేను అన్న మాటలు ఇవి దీంట్లో మరి ఛందస్సు ఉందో లేదో నాకు తెలియదు, తాళానికి విరుగుతుందో లేదో నాకు తెలియదు, మీరు ఆ దృష్టితో ఆలోచించి దీనికి బాగుంటే మనం పెట్టుకుందాం లేదంటే ఏమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. చెప్పేసిన తర్వాత అలాగే మిగిలిపోయినాయి చాలా పాటలు. అబద్ధపు సాహిత్యం అని నేను అన్నా కూడా ఈ సత్యంగా అబద్ధం అన్నా కూడా అది నిజంగానే మిగిలిపోయినాయి, నిబద్ధంగా ఉందని వాళ్ళు మెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా మనకి అప్పుడు ఎస్ఏలని ఉండేవి, ఎస్ఏ రాయాలి, ఎస్ఏ రాసి కింద 2 నీతి వాక్యాలు రాయాలి, మోరల్ ఆఫ్ ది స్టోరీ పైన రాసిన దాన్ని సత్యహరిశ్చంద్రుడు గురించి కింద చివరికి నీతి రాయాలి, ఎప్పుడు సత్యమే పలుకవలను చివరికి సత్యమే జయించును అనేది ఉంది. నాకు అప్పటి నుంచి కూడా చిన్న పింక్ అలవాటు ఒకటి ఉండే, సరదా అయిన అలవాటు. అదేంటంటే అది ఫ్రీ వర్స్ లాగా రాసేస్తే బాగుంటుందేమో అని, అదే ఛందస్సు తెలియకుండా అలాగే 1-2 రాస్తే అప్పుడు మా టీచర్ అన్నారు, ఛందస్సు నేర్చుకో నువ్వు, చాలా తేలిక అది, యమ తారాజ బానస అని ఉంటుంది, ఇట్లా పెట్టుకోవాలి, యగణం అంటే ఇలా వస్తుంది, రగణం అంటే ఇలా వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ సీడ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది లోపల. దట్ ఏదన్నా ఒక లిరిక్ రూపంలో కానీ మీరు గద్య సాహిత్యం కానీ ఏదన్నా అనండి వచనంలోనే ఆ తాళం వచ్చేట్టుగా అదేదో ఫ్రీ వర్క్స్ లాగా రాస్తున్నట్టుగా వచ్చేది. అది నేను సినిమాలోకి వచ్చిన తర్వాత దానికి కొంచెం దృఢపడింది. అప్పుడు నేను అసోసియేట్ డైరెక్టర్గా నేను సుబ్బారావు గారి దగ్గర అన్నపూర్ణలో పనిచేస్తున్నప్పుడు ఆత్రేయ గారి పాటలు రాస్తున్నాను. డాక్టర్ చక్రవర్తి పాడమని నన్ను అడుగవలెనా పరవశించి పాడనా, పాడమని నన్ను అడగవలెనా పరవశించి పాడనా. ఇదే పాట ఇంకో సందర్భంలో కొంచెం వికృతంగా కావాల్సి వచ్చినప్పుడు పాడమని నన్ను అడగతగున పదుగురెదట పాడగలనా, పాడమని నన్ను అడగతగున పదుగురెదుట పాడనా. బాగుంది అనుకున్నారు, పెట్టేసుకున్నారు, అయిపోయింది.
ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఒకప్పుడు ఆయనకి పేమెంట్ ఇచ్చారు అనుకున్నారు ఆత్రేయ గారికి. దాంట్లో నాకు కొంత డబ్బు తీసి ఇచ్చారు ఆయన, రైట్ అని. ఎందుకంటే నాకు డబ్బు ఇస్తున్నారంటే దీంట్లో నీ మాట సహాయం కూడా ఉంది కదా, సో యూ ఆల్సో డిజర్వ్ సమ్ మనీ. సో మహానుభావుల్ని ఆత్రేయ గారిని కూడా ఈ సందర్భంలో తలుచుకోవడం జరుగుతుంది. ఇట్లా అనేక చోట్ల బికాజ్ మెయిన్గా అదే చెప్తున్నా, మెయిన్గా స్టోరీ నాది కాబట్టి నాకు సిచ్యుయేషను ఇక్కడ ఉంటే బాగుంటుందని గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఆ సిచ్యుయేషన్లో ఎలాంటి పదార్థం ఉండాలి, ఏమి ఉండాలి, అక్కడ ఎలాంటి లిరిక్ ఉండాలి, ఎలాంటి ఏ పద్ధతిలో ఉండాలి అనే ఒక నిర్దిష్టమైన ఐడియా ఉంది కాబట్టి ఒకటేదో వచ్చేస్తుంది. దాని మీద కాస్త ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి, సో అభిరుచి ఉంది కాబట్టి, అభిలాష ఉంది కాబట్టి. ఈ ఆత్మగౌరవంలోనే మరొక పాట కూడా రాశారు మీరు, అంటే మాట సాయం చేశారు, దాశరథి గారు రాసింది. అందను నేడే అందని జాబెళ్ళి అతను అందాలనే నావేలి. అది అప్పుడు ఆ రోజుల్లో ఆయన చెప్తూ ఉండేవారు రాజేశ్వరరావు గారు. అదొక రష్యన్ ఫోక్ ట్యూన్ అనమాట. ఆ ట్యూను అతను నర్సయ్య గారని మన డిస్ట్రిబ్యూటర్స్ రష్యా వెళ్ళినప్పుడు కొన్ని సీడీలు తీసుకొచ్చారనమాట. దాంట్లో ఉంది అది సరదాగా దానికి. అది తత్కారానికి రాసిందే, తత్కారం అంటాం కదా, వాళ్ళు ఇస్తారు ట్యూన్ లాంటిది. అందెను నేడే అందనిదా ట్యూన్ అలా వస్తుంది.